హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనము హౌ డు యూ కంప్లీట్‌లీ ఫ్రీజ్ యాన్ ఆబ్జెక్ట్ సో నథింగ్ కెన్ బి యాడెడ్, నథింగ్ కెన్ బి చేంజ్డ్ అండ్ నథింగ్ కెన్ బి రిమూవ్డ్. ఈ యొక్క క్వెషన్‌కి మనం ఇవాళ ఆన్సర్‌ని డిస్క్రైబ్ చేద్దాం అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ నుండి మనం కనీసం యాడ్ చేయకూడదు, ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ చేంజ్ చేయకూడదు, రిమూవ్ చేయకూడదు. అంటే అప్డేట్ చేయకూడదు, రిమూవ్ చేయకూడదనమాట. అది ఎలా చేస్తామని చెప్పేసి ఇది అడిగే క్వెషన్ అనమాట. దీనికి మనము ఆబ్జెక్ట్స్ లోపల ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటది. ఈ మెథడ్ ద్వారా మనము ఈ యొక్క రిక్వైర్మెంట్ మనము చేయొచ్చు. ఎగ్జాంపుల్‌గా నేను ఒక పర్సన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. అందులో నేమ్ రోహిత్ ఏ36 అని చెప్పేసి మనకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ యొక్క ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అని చెప్పేసి ఈ పర్సన్‌ని నేను ఫ్రీజ్ చేశాను. ఇప్పుడు ఫ్రీజ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఏం చేస్తున్నానంటే కొత్త న్యూ ప్రాపర్టీని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను కన్సోల్ చేశాను. కన్సోల్ చేసి ఇది రన్ చేస్తే మనకి ఏమవుతుంది, నేమ్ రోహిత్ ఏ36 అంటే న్యూ ప్రాపర్టీ అనేది ఇక్కడ యాడ్ అవ్వలేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ రెండోది చూసినట్టయితే డిలీట్ చేస్తున్నాం. ఉన్న ప్రాపర్టీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీని నేను డిలీట్ చేస్తున్నాననమాట. డిలీట్ అని చెప్పేసి రాశాను. డిలీట్ పర్సన్ డాట్ ఏ అని చెప్పి రాశాననమాట. దీన్ని కూడా రన్ చేస్తే చూస్తే నేమ్ రోహిత్ ఏ36 ఇక్కడ కూడా ఏజ్ అనేది డిలీట్ అవ్వలేదనమాట. నెక్స్ట్ నేను అప్డేట్ చేస్తున్నా. ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీని అప్డేట్ చేస్తున్నాననమాట. ఇది కూడా చేసి చూద్దామన్నమాట. ఇది కూడా చేస్తే మనకి ఏమవుతుందో చూద్దాము. ఇది కూడా చేసిన తర్వాత మనకి నేమ్ రోహిత్ ఏ36 ఇక్కడ అప్డేట్ అవ్వలేదనమాట. అంటే ఇక్కడ ఏమవ్వలేదు, అసలు యాడ్ అవ్వలేదు, కొత్తగా యాడ్ అవ్వలేదు, ఉన్నది డిలీట్ అవ్వలేదు, ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్ అవ్వలేదనమాట. అంటే ఇది ఏం చేసింది, పూర్తిగా దీన్ని ఏం చేసింది, ఫ్రీ చేసింది. మొత్తం క్లోజ్ చేసిందనమాట. అసలు ఎటు కూడా బయటికి పోవట్లేదు, లోనకి రావటం లేదు. ఆబ్జెక్ట్ లోపలికి ఎవరిని రానీయదు, ఆబ్జెక్ట్ బయటికి ఎవరిని కూడా పోనీయదనమాట. ఇలా చేసిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనివల్ల మనకి ఏమర్థమైందంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అనేది ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే నో యాడ్, నో డిలీట్, నో మోడిఫై అని చెప్పేసి అంటారనమాట దీన్ని. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాకపోతే మనం దీనికంటే ముందు వీడియోలో ఆబ్జెక్ట్ డాట్ సీల్ అని చెప్పేసి ఒక మెథడ్ నేర్చుకున్నాము. అదేం చేస్తుంది, అది కూడా ఇలానే చేస్తుంది. కాకపోతే దీనికి దానికి ఒక తేడా ఏంటంటే ఆబ్జెక్ట్ డాట్ సీల్ ఏం చేస్తుంది, ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీని అప్డేట్ చేస్తుంది. అంతేగాని యాడ్ చేయదు, రిమూవ్ చేయదు. సేమ్ ఇది కూడా అంతే. ఒక అప్డేట్ తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. ఇక్కడ అప్డేట్ చేస్తుంది, ఇక్కడ అప్డేట్ చేయదు తను. అదే అంతే తేడా ఆబ్జెక్ట్ డాట్ సీల్‌కి, ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్‌కి అనమాట. ఫ్రీజ్ అంటే మొత్తం ఫ్రీజ్ చేస్తుంది. యాడ్ చేయదు, రిమూవ్ చేయదు, అప్డేట్ చేయదు. సీల్ అంటే యాడ్ చేయదు, రిమూవ్ చేయదు. కాకపోతే అప్డేట్ చేస్తదనమాట. ఇది ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్.